హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ కొత్త చింతపండుతో సాంబార్. కొత్త చింతకాయతో ఏ రెసిపీ చేసుకున్నా ఆ రెసిపీ సూపర్గా ఉంటుంది. దట్టు ఈ సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. పచ్చి చింతకాయ చేంజ్ అయ్యి పండు చింతకాయగా మారినా నాకు మాత్రం ఈ సాంబార్ టేస్ట్ మాత్రం పచ్చి చింతకాయతో చేసినట్టే ఉంది. ఈ చింతకాయ సమ్మర్లో పూర్తిగా డ్రై అయిన తర్వాత మనము చింతపండులాగా దీన్ని 1 year పాటు స్టోర్ చేసి పెట్టుకుంటాం. నాకు ఈ చింతకాయ దొరికింది కాబట్టి నేను ఈ చింతకాయతో సాంబార్ చేశాను. మీరు ఇప్పుడు కొత్తగా వస్తున్న చింతపండుతో ఈ సాంబార్ని ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలా తీసుకున్న కొత్త చింతకాయని వేడి నీళ్లు వేసి నానబెట్టుకున్నా పర్లేదు, లేదంటే ఒక 10 minutes పాటు స్టవ్ పైన ఉంచుకొని నానబెట్టుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఈ రెసిపీని పూర్తిగా చూసేలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. 1 cup కందిపప్పుని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 tablespoons ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపట అన్నాక కొన్ని ఎండుమిర్చిలు కూడా వేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చి చీలికలు పెట్టి వేస్తున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని తీసిన తర్వాత ఆనియన్స్ అన్ని చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో ములక్కాయ, సొరకాయ, క్యారెట్, అలాగే రాడిష్ని, అలాగే బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు అవైలబుల్గా ఏ కూరగాయల ముక్కలు ఉంటే అవి వేసేసుకోండి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకొని కలుపుకోవడం వల్ల వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు అందులో కొంచెం అల్లం, అలాగే కరివేపాకు, కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందాక తీసి పెట్టుకున్న కొత్త చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 tablespoon ఆఫ్ పింక్ సాల్ట్ వేసుకొని అలాగే మిక్స్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు చక్కగా మరిగిన తర్వాత ఇందాక ఉడికిపెట్టుకొని స్మాష్ చేసుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకొని ఇవన్నిటిని కూడా మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇందులో కొంచెం మెంతి పొడి, అలాగే చిన్న బెల్లం ముక్క, కొత్తిమీర వేసుకొని మరగనివ్వాలి. చూసారు కదా, నేను ఇందులో ఎలాంటి సాంబార్ పౌడర్ కానీ రసం పౌడర్ని కానీ యాడ్ చేయలేదు. ఎందుకంటే చింతకాయ ఫ్లేవర్ అయిన టేస్ట్ తెలియడం కోసం. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హాయిగా కూడా ఉంటుంది ఈ సమ్మర్లో. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాం.